హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పల్లెటూరు కుర్రోడు. మామ ఈరోజు అయితే మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడైతే ఏడుగంగల జాతర అయితే జరుగుతూ ఉంది. మనం అయితే ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాము. మీకోసం అయితే వెళ్తున్నాను, వీడియో తీయాలి కాబట్టి. ఈ వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయబాకండి మామ. స్కిప్ చేస్తే మాత్రం మీకు 7 గంగలు అయితే కనబడదు, అర్థం కాదు, చూడలేరు. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, చూస్తేనే మీకు 7 గంగలు అయితే చూపిస్తాను. మొత్తం అయితే వీడియో తీస్తాను మామ ఈరోజు. ఇప్పుడైతే ఒక్కొక్క దగ్గరైతే ఒక్కొక్క దేవుడు ఉంది మామ. అన్ని దగ్గరికి అయితే వెళ్ళి మనం అయితే వీడియో తీద్దాము. ఒక్కొక్క దేవుడు అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. డెకరేషన్ కూడా సూపర్గా అయితే చేస్తున్నారు మామ. మన కాళహస్తిలో 7 రోజులు జరిగే 7 గంగమ్మల జాతరలో మన కాళహస్తి మొత్తం లైటింగ్తో అయితే కనువిందుగా కనిపిస్తుంది మామ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన కాళహస్తి. రోడ్లు అయితే లైటింగ్తో అయితే ఫుల్గా నిండిపోయింది మామ. ఎంత అందంగా ఉందంటే చూసేదానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు మామ. ఇప్పుడైతే మనం ఇంకొక గంగమ్మ కాడికి అయితే వెళ్తా ఉన్నాం, చూపిస్తాను చూడండి. గంగమ్మలకైతే డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు. ఒక్కొక్క విగ్రహం కాడైతే డెకరేషన్ అయితే అదిరిపోతూ ఉంది. ఈ వీడియోలో అయితే అన్ని విగ్రహాలను అయితే చూపిస్తాను. అందరూ అన్ని విగ్రహాలు అయితే చూడాలి, దర్శనం చేసుకోండి అందరూ. చిన్న పిల్లలని అయితే అమ్మవారికి తాకిస్తున్నారు. ఎందుకంటే దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా, చెడిపెడుతున్నా ఏమైనా ఉంటే పోతాయని ఒక నమ్మకం. అది పిల్లల్ని అయితే అమ్మవార్లకైతే తాకిచ్చి అయితే ఇస్తున్నారు అందరూ. చూస్తున్నారు కదా, కాళహస్తి రోడ్ల మీద అయితే జనంతో రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి. జనము లైటింగ్తో అయితే కలర్ఫుల్గా కనువిందుగా అయితే కనిపిస్తుంది మన శ్రీకాళహస్తి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న అమ్మవారి గెటప్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నీ ఎవ తగ్గేదేలే అంటున్నాడు పుష్ప. చూడండి, ఏడు గంగమ్మల జాతరకైతే యూత్ అయితే మామూలుగా డ్యాన్స్ వేయట్లేదు. ఒక్కొక్కరైతే దుమ్ము దులిపేస్తున్నారు. చూడండి ఎలా అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరు ఆంటీలు కూడా వేస్తా ఉన్నారు. చూడండి మామ, ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా అయితే డ్యాన్స్ వేస్తున్నారు మామ. ఈ 7 గంగల జాతర అయితే అంత అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ తోపుటు. ఎప్పుడైతే నేను వెళ్ళలేదు 7 గంగల జాతరకి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చూస్తుంటే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు మామ. చూడండి ఎట్లా ఉందో. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట కచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట. రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు. మన కాళహస్తిలో పరమశివుడి యొక్క గాలి గోపురం అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో లైటింగ్తో. ఈ గాలి గోపురం వచ్చి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ గేట్ ఇది. పైన చూస్తున్నారు కదా, పార్వతీ శివుడు అయితే ఎంత బాగున్నారో. ఇప్పుడు మీకు గాంధీ తాతని అయితే చూపిస్తాను చూడండి. అప్డేటర్ వర్షన్ గాంధీ తాత ఎట్లా అన్నాడు. ఫోన్పే స్కానర్ కూడా పెట్టుకోమన్నాడు. చూడండి ఫోన్పే స్కానరు. పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను. అదని చిచ్చే పెట్టి పోతా
ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిట ప్రతి మంగళారం, చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం. వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం, తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఏ పచ్చ పచ్చని ఊరు లేదా పడినది పాడు కన్ను అదని అని చిచ్చే పెట్టి పోతాదే. తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ.